భాజపా ఆర్ఎస్ఎస్ నియంతృత్వ విద్వేషపూరిత ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్దం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. భాజపా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై పోరాటం కొనసాగుతుందని అహ్మదాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ నుంచే సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం పూరించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. మొదట పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, ఇతర ముఖ్య నేతలు సబర్మతి ఆశ్రమంలో జాతిపిత మహాత్ముడికి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మార్చి 12న ప్రారంభించిన దండి సత్యాగ్రహాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్య నేతలంతా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి ముందు గాంధీజీకి నివాళులర్పించడం ద్వారా ఆయన బోధించిన శాంతి, అహింసా మార్గాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోందనే సందేశాన్ని దేశ ప్రజలకు పంపే ప్రయత్నం చేశారు. తర్వాత కాంగ్రెస్ నేతలంతా సర్దార్ పటేల్ స్మారకం వద్ద సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. సర్దార్ పటేల్ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేయడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశంలో భాజపా ఆర్ఎస్ఎస్ తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. భాజపా నియంతృత్వ ధోరణికి అడ్డుకట్ట వేయటం సహా ఈ పోరాటంలో విజయం సాధించేందుకు ఏ ప్రయత్నాన్ని వదులుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ భేటీ తర్వాత గాంధీనగర్ జిల్లా ఆదిలాబాద్లో జరిగే బహిరంగ సభలో నేతలంతా పాల్గొంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రియాంక వాద్రా తొలిసారి ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. अरे